ఏమే అన్నపూర్ణ, ఇంకా రెడీ అవ్వలేదా? త్వరగా రండి. ఇదిగో వస్తున్నారు మావయ్య. రావే. తాతయ్య ఎందుకు అలా అరుస్తున్నారు? సర్లే సర్లే. ఏమిటండి లేట్ అయిందా? పిల్లాడికి పేరు పెట్టి 10 ఏళ్ళు అయింది. మీరనేది? కూర్చో. సరే. త్వరగా నాట్లేయించరా, లేట్ అయితే ఎండిపోతాయి. ఏంటి పెద్ద యజమాని, నేను ఎప్పుడైనా మీ ఆఫీస్కి వచ్చి సలహాలు ఇచ్చాను. ప్రకాష్ లేదా? వస్తున్నాను చెప్పరా. తాతయ్య రావడం కుదరదట. వస్తున్నా. ఏమిట్రా ఎదిరించి మాట్లాడతావు? అది కాదు నాన్న, వాడే. నీకు నేను తండ్రిరా, నువ్వు నాకు తండ్రివా? కూర్చోరా. రాను రాను ఎవరు నా మాట వినలేదు. పెద్దలందరికీ నమస్కారం. పిల్లలకి నా ఆశీర్వాదం. ఈరోజు నెహ్రూ జన్మదినం, అంటే చిల్డ్రన్స్ డే. నెహ్రూ మాస్ తగిలించి నన్ను పిల్లవాడిని చేసిన ఈ పిల్లలందరికీ నా ధన్యవాదాలు. ఆరుద్ర గారు చిన్నపిల్లల గురించి ఒక చక్కని పాట రాశారు. ఎదగడానికెందుకురా తొందరా అని ఆరంభించి ఎదర బతుకంతా చిందర వందరా అని నెక్స్ట్ లైన్లో అన్నారు. ఆయన అన్నది నిజమే కదా. పెరుగుతున్న కొద్దీ సమస్యలు పెరుగుతాయి. మీరు మీ స్కూల్కి ఏదైనా మంచి చేద్దామని అనుకుంటే అందరూ చక్కగా చదవండి, అంతే. నేటి బాలలే రేపటి పౌరులు. ఈ దేశ భవిష్యత్తు మీ అందరి చేతుల్లోనే ఉందని తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తున్నాను. ఎందుకే చేసుకుంటారు? ఓటు వేసిన వాళ్ళు కోపడతారు. వాళ్ళకి నచ్చ చెప్పాల్సిన బాధ్యత నాది. ఏం తమ్ముడు, నీ పేరేంటి? చంద్రశేఖర్. ఇలా చూడు, నువ్వు నన్ను నశించాలన్నందుకు నేనేం బాధపడటం లేదు. కానీ దేనికన్నా సార్, నేను రాజీవ్ నగర్ లో ఉంటున్నాను సార్. ఆ ఏరియాలో కరెంటే లేదు సార్. ట్రాన్స్ఫార్మర్ పేలిపోయి 10 రోజులు అయిపోయింది సార్. పిల్లలందరికీ పబ్లిక్ ఎగ్జామ్స్, చదువుకోవాల్సిన టైం సార్. కరెంటు లేనందువలన రాత్రి భోజనం సాయంత్రం 5 గంటలకే తింటున్నాం సార్. అధికారులందరికీ కంప్లైంట్ ఇచ్చాం సార్, ఏం ప్రయోజనం లేదు సార్. ఇలా చూడు, ఎవరెవరికో కంప్లైంట్ ఇస్తే ఏంటి లాభం? డైరెక్ట్ గా నాకే వచ్చుగా. సార్, మీ ఆఫీస్ లో మీ పిఏకి ఒకసారి ఇచ్చాను సార్. శివా, మర్చిపోయాను సార్. దీనికేం తక్కువ లేదు. నువ్వు చేసిన తప్పుకి నేను తలదించుకోవాల్సి వస్తుంది. ఇదిగో చూడు, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలీదు. ఈ రోజు సాయంత్రం కల్లా వాళ్ళ ఏరియాలో కరెంట్ వచ్చి తీరాలి, అంతే. అలాగే సార్. చూసారా, న్యాయమైన కోపం దేశానికి మంచి చేస్తుంది. ఇలాంటి వాళ్ళని ఫోటోలు తీయండి అయ్యా. ఎంతకాలం అని సినిమా వాళ్ళని, నాలాంటి రాజకీయ నాయకుల్ని ఫోటోలు తీసి పత్రికలు వేస్తారు. చంద్రశేఖర్, మన ఇద్దరం కలిసి ఒక ఫోటో తీసుకుందాం. తీయండి అయ్యా. క్షమించండి అయ్యా. ఏవయ్యా చంద్రశేఖర్, నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు? నేను మీ ఏరియాకి కరెంట్ ఇవ్వమని చెప్పానుగా. ఓ, వీళ్ళు నీకు కరెంట్ షాక్ ఇచ్చారా? మరేం లేదు, వీళ్ళు నా ఫ్యాన్స్. ఏంటలా చూస్తున్నావు? సినిమా వాళ్లకు మాత్రమే ఫ్యాన్స్ ఉండాలా? నాకుండకూడదా? ఉన్నారు మరి, మూర్ఖపు వెధవలు. అన్ని తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎలాగంటే, నేను నీ భుజమే చేవేశాను కదా, అందుకే నిన్ను తీసుకొచ్చి కొట్టారు. ఒకవేళ నేను నీకు చెయ్యి ఇచ్చాననుకో, ఆ చెయ్యి కట్ చేసి ఉండేవాళ్ళు. కౌగులించుకున్నానే అనుకో, నీ కథ ముగించేసి ఉండేవాళ్ళు. నీలాంటి వాళ్ళని కౌగులించుకోను. ఎందుకయ్యా నెగటివ్గా ఆలోచిస్తావు? నశించాలి అది ఇది అని. పాజిటివ్గా ఆలోచించవయ్యా.
వర్ధిల్లాలి అని. అది నీకు మంచిది, నాకు మంచిది. మినిస్టర్ వర్దిల్లాలి, మంత్రి వర్దిల్లాలి, మినిస్టర్ వర్దిల్లాలి, ఇది బతక నేర్చిన వాడి లక్షణం. ఇలాగే నినాదాలు చేసుకుంటూ వెళ్ళు. ఆ? మినిస్టర్ వర్దిల్లాలి, ఆ, మంత్రి చంద్రశేఖర్, వర్దిల్లాలి. ఆ, నీకు తగిలిన ఈ దెబ్బలు చూసి ఎవరైనా ఏమైనా అడిగితే బాత్రూమ్ లో కాలు జారి పట్టానని చెబుతానయ్యా. ఆ, ఇదేనయ్యా పాజిటివ్ థింకింగ్ అంటే. పో. మంత్రి వర్దిల్లాలి, మంత్రి వర్దిల్లాలి, కాబోయే ముఖ్యమంత్రి వర్దిల్లాలి, మినిస్టర్ వర్దిల్లాలి. ఇది పాజిటివ్ థింకింగ్. ఇదిగో వస్తున్నా. అంజలి, లేచి రెడీ అవ్వు, టైం అవుతోంది. ఏమిటంత తొందర రౌడీ వెసవలా విజలేస్తున్నావు? నీకు బొత్తిగా భయం లేకుండా పోయింది. ఏ అంజలి, ఇంకా లేవలేదా నువ్వు? లే, టైం అవుతోంది, లే. ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా? పడుకున్న కూతురు కనిపించడం లేదని టెన్షన్ పడకుండా కూల్గా స్కూల్కి బయలుదేరా. కూతురైతే టెన్షన్ పడాలి, మగరాయుడు కదే నువ్వు. ఇదేం బాలేదు. నువ్వు మంచి టీచర్వి, మంచి అమ్మవి, కానీ మా నాన్నకి మంచి భార్యవి కావు. ఎందుకని? ఇవాళ మీ పెళ్లి రోజు, గుడికెళ్ళి అర్చన చేయించచ్చుగా. నా భర్తే నాకు దైవం, ఇక గుడికి వెళ్ళావు. సరే, హాట్ ప్యాక్లో టిఫిన్ పెట్టుకొని తినవు. మధ్యాహ్నానికి సపరేట్గా ప్యాక్ చేశాను. ఇదిగో ఎగ్జామ్ ఫీజ్. జాగ్రత్త, వస్తాను. హే, తొందరగా బయలుదేరు. కాలేజీకి లేటుగా వెళ్ళి ఫైన్ కట్టడానికి డబ్బులు అడిగావో తన్నులు తింటావు. టీచర్ బుద్ధి. రోజు నీతో పెద్ద తలనొప్పి అయిపోయింది. ఈ హోంవర్క్ నిన్నే చేస్తుండొచ్చుగా. నిన్నంతా టీవీ చూస్తూ కూర్చుని బయలుదేరేటప్పుడు అర్జెంటుగా చేస్తోంది. ఇలా చూడమ్మా, ఒకటే అన్నం తినిపించు, లేదంటే తిట్టు, అంతేగాని తిడుతూ తినిపించుకో. నానా, ఆ? ఓ 1000 రూపాయలు ఇవ్వు. ఏంట్రా ఏదో ఇచ్చి పెట్టినట్టు అడుగుతున్నావు? ఓ, ఇచ్చి పెడితేనే అడగాల, ఆ? ఇచ్చి పెట్టకపోతే అడగకూడదు. రే రే రే, ఏంట్రా పొద్దునే మొదలెట? అవును, దేనికి 1000 రూపాయలు? ఎందుకో చెప్తే గానీ ఇవ్వరా? రే రే, అందులో 1000 రూపాయలు పైనే ఉంది. పర్లేదులే, అడ్జస్ట్ చేసుకుంటాను. రాను రాను నీకు కొవ్వు ఎక్కువైపోతోంది. దీనికి అంతటి కారణం మీ తాతయ్య. ఏదో ఒక రోజు మీ ఇద్దరికి ఉందిలే. అమ్మో, ఎవరికేముంది? ఏలే తాతయ్య, మన ఇద్దరికి ఏదో ఉందట. అది ఈ రోజు కాదట, ఏదో ఒక రోజట. రాను రాను వీడికి భయం లేకుండా పోతుంది, అందుకే ఇలా మాట్లాడుతున్నాడు. ఏంట్రా నువ్వు? తాతయ్య నిన్నేదో అంటున్నారు. ఆ? రేయ్, రేయ్, గరుడాద్రి, ఏంటన్నా? నీ బైక్ ఇసేవరా? నీ బండి ఏమైంది? నా బండి సర్వీస్కి ఇచ్చాను, సాయంత్రం వచ్చి తీసుకోమన్నాను. నీ బైక్ ఇస్తే రాణిని స్కూల్లో వదిలి ఆఫీస్కి వెళ్తాను, నువ్వు అక్కడికి వచ్చి తీసుకో. చాలు ఊరుకున్నానా, నీకు బండి నేనేం చేయను. రేయ్, ఏంట్రా అన్నిటికీ నన్ను ఎదిరించి మాట్లాడుతున్నావు? బ్లడ్ ఫుల్ నిన్నేం చేస్తాను చూడు. చిల్ 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 చిల్. ఎందుకు నన్ను అంత కోపం? కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. అది మాత్రమే కాదు, నీ కోపడ్డమే చేత కాదు. నీ కోపం చూస్తుంటే నాకు పిచ్చ కామెడీగా ఉంది. రేయ్, ఇలాగే రోజు మీ నాన్నకి మస్కా కొడుతూ ఉండు. ఆ సంగతి అలా ఉంచు. ఆ. నీకు నా మీద కోపం వస్తుందా? ఉమ్, నీ మీద నాకు ఎలా కోపం వస్తుందా? నువ్వు మా నాన్నవిరా. మరి తాతో? రేయ్, పోరా పో. హే, స్టాప్ స్టాప్ స్టాప్. సిగ్నల్ దొరికింది, ఇక నువ్వు వెళ్ళు. ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఫ్రెష్గా ఉంది. హలో, నా దగ్గర సెల్ ఫోన్ ఉంది, నీ దగ్గర సిమ్ కార్డు ఉందా? ఉంది, కానీ నెట్వర్క్ వేలూరు జైల్లో ఉంది. అదెందుకు అక్కడికి వెళ్ళింది? అది 2 హత్యలు చేసి నువ్వు వెళ్ళింది. ఎవరి గురించి చెప్తున్నావు? నేను నా లవర్ గురించి చెప్తున్నాను. పాపను చూస్తుంటే టాప్గా ఉంది, కానీ పికప్ చేసినాడు లోకల్గా ఉన్నాడే. సరే, నేను వేరే నెట్వర్క్కి షిఫ్ట్ అయిపోతాను. రే తమ్ముడు, కింద కూర్చొని ఏం చేస్తున్నావు? ఏంటి సార్, ఫెయిల్ అయిందా? నువ్వు అడగడం చూస్తుంటే వేసిన బాల్స్ అన్ని నో బాల్స్ అయినట్టుగా ఉందే. అవును సార్, ఫ్రీ హిట్స్. ఓ, ఫ్రీ హిట్లో కూడా డక్కా? ఈ నంబర్ చూస్తుంటే ఫింగరింగ్ కి ఈజీగా ఉన్నట్టుందే. ఏం తమ్ముడు, దీన్ని తీసుకోవచ్చా? తీసుకోండి సార్, మీకోసమే ఉంచింది. ఓకే, ఈ నంబరే తీసుకుంటా, కానీ ఒక చెయ్యి వేసాకే తీసుకుంటా, పర్వాలేదా? అలాగే సార్. సారీ, ఒక కాల్ చేసాక. నేను అలవాటు ప్రకారం లిఫ్ట్ అడిగి వచ్చేస్తాను, నువ్వు స్ట్రైట్ గా థియేటర్కి వచ్చేసేయి. ఓకే మామా. ఏంటి సార్, హెల్మెట్ మాత్రమే ఉంచుకొని తిరుగుతున్నట్టున్నారు? కరెక్ట్. 50,000 రూపాయలకి లోన్ అప్లై చేసి ప్రతి నెల డ్యూ కట్టి పెట్రోల్ కూడా పోసి దారిలో అడ్డగించిన పోలీసులకి మామూలు ఇవ్వడానికి నేను ఏమైనా బెర్రోన్నా? ఓ 300 రూపాయలు పెట్టి హెల్మెట్ కొన్నామా, లిఫ్ట్ అడిగామా అంటూ పోతూ ఉండాలి. అదే నా స్టైలు. బ్రేకులు లేవా?
ఉన్నాయి. ఏమండి నన్ను సూర్య హాస్పిటల్ దగ్గర డ్రాప్ చేస్తారా? ఇతన్ని ఎక్కడో చూసినట్టుంది. ఏంటంటే ఆలోచిస్తున్నారు? మా ఫ్రెండ్ వాళ్ళ నాన్నకు ఆపరేషన్, అర్జెంటుగా బ్లడ్ ఇవ్వాలి. ఓ సారీ, రండి. థ్యాంక్స్ అండి. హలో, వచ్చేస్తున్నాను. 2 minutes అక్కడ ఉంటాను. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం వేగంగా వెళ్తారా? కొంచెం వేగంగా వెళ్ళండి. హలో, ఇంతకు మించి వేగంగా వెళ్తే మనకెవరైనా బ్లడ్ ఇవ్వాల్సి వస్తుంది. అయితే వదిలేండి. నెక్స్ట్ రైట్ కట్ చేస్తే త్వరగా వెళ్ళొచ్చు. ఏంటి రైట్ లోనా? అది నో ఎంట్రీ. తెలుసండి, అర్జెంట్గా బ్లడ్ ఇవ్వాలి ప్లీజ్. ఓకే ఓకే. హాస్పిటల్కి వెళ్ళకుండా ఎట వెళ్తున్నాడేంటి? చూసావట్రా, పక్కా టైంకి వచ్చేసాను. ఎవరు అది? ఆసినికి కజిన్ లా ఉంది. కొత్త డ్రైవరు. తిడుతోంది, పట్టించుకో. ఏం పాప పిలిచావా? ఏమ్మా 1 వేలో అది ఓవర్ స్పీడు తప్పు కదా? సరే పర్వాలేదు, బిల్లు రాస్తే 500, లేదంటే 300. నీకేది బెటరు? 300 నా లక్కీ నంబరు.